తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, పోరాటాల అడ్డ. స్వతంత్రోద్యమం కాలం నుంచి 70 ఏండ్లలో ఈ గడ్డపైనే అనేక ఉద్యమాలు, విప్లవోద్యమాలు జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాటం, మొదటి విడత తెలంగాణ రాష్ట్ర పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన విప్లవోద్యమం, మలి విడత తెలంగాణ రాష్ట్ర పోరాటం లాంటివన్నీ తెలంగాణ నుంచే జరిగాయి. అందుకే తెలంగాణ పోరాటాల గడ్డగా పిలుచుకుంటారు. అంబేద్కర్ చైతన్యంతో జరిగిన ఉద్యమాలు, కుల చైతన్య, అస్తిత్వ పోరాటాలు లాంటివెన్నో ఈ నేలపై జరిగాయి. అలాంటి మహోజ్వాల వీర తెలంగాణ ప్రజా పోరాటంపై కొన్ని రాజకీయ పార్టీలు తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తున్నాయి. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇందుకు అతీతం కాదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తెలంగాణలో నిజాం అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పోరాటం చేసిందంటూ చెప్పిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కు కృషి చేస్తుందని, నదులు, భూముల్లో పచ్చదనానికి ఎలా కారణమవుతాయో ఆర్ఎస్ఎస్ కూడా నదీ ప్రవాహంలా ప్రజలకు సేవ చేస్తుందన్నారు. దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని విడుదల చేశారు. బ్రిటిష్ వారి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పోరాడిందని, ఎల్లప్పుడూ దేశంపై ప్రేమ కలిగి ఉండాలనేదే వారి ఆపేక్ష అని ప్రసంగించారు. దేశమే తొలి ప్రాధాన్యం అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందంటూ స్పీచ్ ఇరగదీశారు. ఇంతవరకు చెప్పి ఆగితే బాగుండేది, కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒక మాట అన్నారు ప్రధాని. హైదరాబాద్ లో నిజాం అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సంఘ్ పోరాటం చేసిందన్న ప్రధాని వ్యాఖ్యలకు యావత్ తెలంగాణలోని మేధావులు, చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. పోరుగడ్డ తెలంగాణ చరిత్రను వక్రీకరించి చెప్పడం ప్రధాని స్థాయికి తగదని హెచ్చరిస్తున్నారు. అటు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్ర చరిత్రను మార్చేందుకు మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. నిజాం వ్యతిరేక పోరాటంతో సంఘ్కు, బీజేపీకి సంబంధం లేదని, రాష్ట్ర విమోచనం అంటూ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అటు స్వతంత్ర పోరాటంలోనూ, ఇటు నిజాం వ్యతిరేక పోరాటంలోనూ ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదని, దేశం కోసం పోరాడి ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ సభ్యుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని చరిత్ర చెబుతుందంటూ ప్రధాని వ్యాఖ్యలను ఎండగడుతున్నారు. రాజరికం హద్దుమీరి నిరంకుశత్వం పతాక స్థాయికి చేరడంతో తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం మొదలైంది. ఏళ్ల తరబడి నిజాం నిరంకుశ పాలనలో విసిగిపోయిన ప్రజలు పోరాటాలకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామంలో కుల, మతాలకు అతీతంగా జనం ఏకమై యుద్ధానికి నడుం బిగించారు. చావోరేవో తేల్చుకోవటానికి తెగించి రంగంలోకి దూకారు. చివరకు సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ సమాజం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యానికి మళ్లింది. కానీ ఈ రోజున పార్టీకో పేరుతో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అసలు చరిత్ర ఏంటో తెలియకుండా చేస్తున్నాయి. భావితరాలకు నిజాలు తెలియకుండా మసిపూసి మారేడికాయ చేస్తున్నాయి. నిరంకుశ నిజాం ప్రభువుకు ప్రజలకు మధ్య జరిగిన పోరును హిందూ, ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. చరిత్ర తెలియకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ భాగమైందంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మండిపడ్డారు. హైదరాబాద్ విమోచనలో నిజాం అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అసలైన పోరాటం తెలంగాణ ప్రజలే చేశారని, కూలీలు, రైతులు, విద్యార్థులు, మహిళలు అందరి త్యాగాలతోనే ఈ నేల విముక్తి పొందిందన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చరిత్రను వక్రీకరించి ఒకే సంస్థకు కీర్తి కట్టడం తెలంగాణ త్యాగాలకు అన్యాయమని ట్వీట్ చేశారు.